अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। महबूबनगर रुकने पार्लियामेंट की हैसियत से मुंतखब करने की वंशी चंद रेड्डी की आवाम से अपील। CWC रुकन वंशी चंद रेड्डी ने अपने पालमपुर नया यात्रा के दौरान हनवाड़ा में मुनक़िदा अवामी जलसा से मुखातिब करते हुए कहा कि महबूबनगर रुकने पार्लियामेंट की हैसियत से मुंतखब करने पर आवाम के दरमियान रहकर खिदमत करने की बात कही। मरकज़ से ज़्यादा बजट लाकर महबूबनगर ज़िला को तरक्याती ज़िला बनाने के लिए इक़दाम किए जाएंगे। इस मौके पर महबूबनगर रुकन असम्बली NM श्रीनिवास रेड्डी दीगर कांग्रेस कायदीन मौजूद थे। మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అందరికన్నా ముఖ్యంగా మేము ఇంత ఆలస్యమైనా కానీ మా కోసం సీనియర్లు వస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఉందని మీరందరూ లేట్ అయినా కానీ వేచి చూస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి గుండ్యాల, కిష్టంపల్లి, అయోధ్య నగర్, షేక్పల్లి, ఎల్లంబాయి తండా, దేవునిగడ్డ, కిష్టంపల్లి, దేవునిగడ్డ ఈ గ్రామాలకు సంబంధించినటువంటి మీకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సీనన్న మీకు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎమ్మెల్యే ఎలక్షన్ లా మీరందరూ చేయి గుర్తు కోటేసి ఇక్కడ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపిస్తే శ్రీనివాస్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా ఒక ఓటు వచ్చింది. శ్రీనివాస్ రెడ్డి గారు హైదరాబాద్ పోయి ఆ ఓటేస్తే రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు ముద్దు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యిండు. రేపు ఎంపీ ఎలక్షన్లు రాబోతున్నాయి. మీరందరూ కూడా మళ్ళా చేయి గుర్తు కోటేసి నన్ను ఎంపీగా గెలిపేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ అడగనీకే ఇవాళ మీ దగ్గరకు వచ్చిన. మీరందరూ ఎంపీ ఎలక్షన్ కూడా చేయి గుర్తు కోటేసి ఓట్లు వేయించి నన్ను గెలిపిస్తుంటే మేము పోతాం, లేకపోతే ఇన్నే ఉంటాం. వేస్తారా? ఏపిస్తారా? అయితే ఈడు ఉండొద్దు, పొమ్మని చెప్తున్నాం మాకు, అంతే కదా. మీ సంతోషం. మీరందరూ చేయి గుర్తు కోటేయండి. నేను ఎంపీగా గెలిస్తే మేమిద్దరం కలిసి ఈ గ్రామాలకు అన్ని పనులు చేసి పెడతాం. నా పని అందరి ఎంపీల కన్నా ఈజీ పని నా పని అవుతుంది రేపు ఎంపీగా గెలిస్తే. ఎందుకంటే నేను పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. సీనియర్ ఏం చెప్తే చాలు. ఇక నేను ఆయన చెప్పింది నేను చేసిన అనుకో, ఇక అదే ఈజీ పని. ఊరికి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. పని గురించి తెలుసు, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ప్రజలకు ఏం కావాలని అన్ని తెలిసినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మన ఎట్లయితే కాంగ్రెస్ ని ఆదరించిండ్రో ఎంపీ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ ని ఆదరించి కాంగ్రెస్ పార్టీ గుర్తు సీనన్న గుర్తు, రేవంత్ రెడ్డి గుర్తు, సోనియా గాంధీ గుర్తు, రాహుల్ గాంధీ గుర్తు, మనకి ఇల్లు ఇచ్చిన ఇందిరాగాంధీ గుర్తు అయినా ఏ గుర్తు? చేయి గుర్తు కొట్టేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుతూ మళ్ళొకసారి గుండ్యాల, కిష్టంపల్లి, అయోధ్య నగర్, షేక్పల్లి, ఎల్లంబాయి తండా, దేవునిగడ్డ గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।